భీమవరం ఎస్ఆర్కేఆర్ ఇంజనీరింగ్ కళాశాలలో ఈ నెల 7వ తేదీ నుండి 3 రోజుల పాటు జరిగిన జైత్ర 2026 స్టోర్స్ కార్నివాల్ శుక్రవారం ముగిసింది. ముగింపు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ కనుమూరి రఘురామకృష్ణరాజు హాజరై ఆయన చేతుల మీదుగా విజేతలకు బహుమతులు అందజేశారు. రాష్ట్ర స్థాయి పోటీల్లో ప్రతి జట్టు ఉత్కంఠభరితంగా ఆడి విజయాన్ని అందుకున్నారు. వాలీబాల్ పురుషుల విభాగంలో చీరాల సెయింట్ ఆన్స్ ఇంజనీరింగ్ కళాశాల ప్రథమ స్థానం సాధించగా నర్సాపురం స్వర్ణాంధ్ర ఇంజనీరింగ్ కళాశాల ద్వితీయ స్థానం సాధించింది. వాలీబాల్ ఉమెన్స్ విభాగంలో సెయింట్ ఆన్స్ చీరాల విద్యార్థులు ప్రథమ స్థానం సాధించగా భీమవరం విష్ణు ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ విద్యార్థులు రెండో స్థానం దక్కించుకున్నారు. కబడ్డీ పురుషుల విభాగంలో గుంటూరు విజ్ఞానలారా యూనివర్సిటీ విద్యార్థులు ప్రథమ స్థానం సాధించగా అమరావతి ఎస్ఆర్ఎం యూనివర్సిటీ విద్యార్థులు ద్వితీయ స్థానం సాధించారు. కబడ్డీ ఉమెన్స్ విభాగంలో గుంటూరు సెయింట్ మేరీస్ గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ ఇంజనీరింగ్ కళాశాల ప్రథమ స్థానం సాధించగా ఏలూరు రామచంద్ర ఇంజనీరింగ్ కళాశాల విద్యార్థులు ద్వితీయ స్థానాన్ని అందుకున్నారు. కబడ్డీ వాలీబాల్ విభాగంలో మొదటి బహుమతిగా 25,000 రూపాయల చెక్కు, ద్వితీయ స్థానం పొందిన వారికి 15,000 రూపాయల చొప్పున అందజేశారు. బ్యాడ్మింటన్ ఉమెన్స్ విభాగంలో ఎస్ఆర్కేఆర్ ఇంజనీరింగ్ కళాశాల మొదటి స్థానం సాధించగా తాడేపల్లిగూడెం వాసవి ఇంజనీరింగ్ కళాశాల ద్వితీయ స్థానంలో నిలిచింది. మెన్స్ విభాగంలో నర్సాపురం స్వర్ణాంధ్ర విన్నర్స్ గా నిలవగా ఎస్ఆర్కేఆర్ ఇంజనీరింగ్ కళాశాల టీం ద్వితీయ స్థానం సాధించింది. పికిల్ బాల్ మెన్ విభాగంలో ప్రథమ, ద్వితీయ స్థానాలను ఎస్ఆర్కేఆర్ సాధించగా మహిళా విభాగంలో విష్ణు ఇంజనీరింగ్ కళాశాల మొదటి స్థానంలో నిలవగా ద్వితీయ స్థానంలో ఎస్ఆర్కేఆర్ ఇంజనీరింగ్ కళాశాల నిలిచిందని క్రీడలు కన్వీనర్స్ కళాశాల ఫిజికల్ డైరెక్టర్ డాక్టర్ పి సత్యనారాయణరాజు, అసిస్టెంట్ ఫిజికల్ డైరెక్టర్ డాక్టర్ సిహెచ్ హరిమోహన్, అసిస్టెంట్ ఫిజికల్ డైరెక్టర్స్ జి సారిక, అవినాష్ తెలియజేశారు. ఈ సందర్భంగా కళాశాల సెక్రటరీ అండ్ కరెస్పాండెంట్ సాగి రామకృష్ణ నిశాంత్ వర్మ, డైరెక్టర్ డాక్టర్ జగపతిరాజు, ఇన్ఛార్జ్ ప్రిన్సిపల్ డాక్టర్ బిహెచ్విఎస్ రామకృష్ణరాజులు మాట్లాడుతూ చాలా దూర ప్రాంతాల నుండి వచ్చి క్రీడల్లో పాల్గొనడం పట్ల వారికి క్రీడల పట్ల ఉన్న ఆసక్తికి నిదర్శనంగా పేర్కొన్నారు. వచ్చే ఏడాది మరింత ఎక్కువ స్థాయిలో క్రీడా పోటీలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తామని చెప్పారు. క్రీడా పోటీల సందర్భంగా సాయం సమయంలో క్రీడాకారులను ఉత్తేజపరిచే విధంగా తమ కళాశాల విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు క్రీడాకారులను ఎంతగానో ఆకట్టుకున్నాయని సాంస్కృతిక ప్రదర్శనలు చేసిన విద్యార్థి బృందానికి అభినందనలు తెలియజేశారు. It's a great achievement. So winning or losing, that is not in our hands. If you win the game, you don't think that you are the superior. And if you lose the game also, don't disappoint. Definitely future లో సక్సెస్ అవ్వాలని కోరుకోవాలి. మీ అందరికీ ఇంకా అదృష్టం ఏంటంటే ఈ రోజు రఘురామకృష్ణరావు గారి గురించి తెలియని వాళ్ళు ఎవరో ఉన్నారు, స్టేట్ లోనే కాదు ఆల్ ఇండియా లెవెల్లో కూడా. సో ఆయన చేతుల మీదుగా ఇనాగరల్ ఫంక్షన్ జరిగింది. ఈ రోజు వాలిడేటివ్ ఫంక్షన్ కూడా జరిగింది. 3 రోజులుగా ఈ జైత్ర చాలా సక్సెస్ఫుల్ గా ఫెయిర్ అండ్ ట్రాన్స్పరెంట్ మేనర్ లో జరిగింది. సో ఫస్ట్లీ కంగ్రాచులేషన్స్ టు ఆల్ ది పార్టిసిపెంట్స్, జడ్జెస్, రెఫరీస్. ఆనరబుల్ డిప్యూటీ స్పీకర్ గారు నిన్న చెప్పారు పికిల్ బాల్ కోర్ట్ సరిపోదేమో అని. డెఫినెట్ గా అది పొంగల్ వెకేషన్ తర్వాత టేకప్ చేసి ఉమెన్స్ కి ఎక్స్క్లూజివ్ కోర్ట్ పెడతామండి. కంగ్రాచులేషన్స్ టు ఆల్ ది విన్నర్స్ అండ్ రన్నర్స్. హోప్ఫుల్లీ నెక్స్ట్ ఇయర్ ఇంకొన్ని బెటర్ ఫెసిలిటీస్ తో ఈ ప్రోగ్రామ్ ని ఇంకా గ్రాండ్ గా ఆర్గనైజ్ చేస్తాం. 2026 is the brain child of our secretary and correspondent garu Nishant Varma garu, and we will continue this vibration in the coming years. 2026 ఫైనల్స్ అన్ని కూడా కంప్లీట్ అయినాయి. సో ఇది గత 3 రోజులుగా వివిధ క్రీడల్లో సుదూర ప్రాంతాల నుంచి వచ్చి ఇంజనీరింగ్ కళాశాల విద్యార్థులందరూ కూడా దీంట్లో పార్టిసిపేట్ చేయడం జరిగింది. ఇంకా రానున్న రోజుల్లో కూడా మా మేనేజ్మెంట్ వారు క్రీడలకు మంచి సపోర్ట్ ఇస్తూ రానున్న రోజుల్లో 4 గేమ్సే కాకుండా మిగిలిన గేమ్స్ ని కూడా ఇంక్లూడ్ చేసి నెక్స్ట్ ఇయర్ ఇంకా దీనికంతా కూడా ఘనంగా నిర్వహిస్తామని దీని మూలంగా